తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహానాడును ఆన్లైన్లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు నిర్ణయంపై పూర్తి వివరాలేంటి? వెంకటేష్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని చెప్పి ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యల్లో భాగంగా ఒక పిలుపునిచ్చారో అందుకు అనుగుణంగా మహానాడు మార్చాలని చెప్పి నిర్వహణ విధానాన్ని మార్పులు చేశారు. గతంలో అయితే తొలుత మహానాడును 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో అనుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండే అవకాశం ఉన్నందున ఆ వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్చడం జరిగింది. నెల్లూరులో ఈ కొవ్వూరు సమీపంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ కొవ్వూరు సమీపంలో ఈ మహానాడు నిర్వహించాలని చెప్పి తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పొదుపు సూత్రాలు పాటించాలని చెప్పి ఒక స్పష్టమైన విధానం ఇచ్చారు. అందుకు తగ్గట్ల మహానాడుకి సంబంధించి కూడా మార్పులు చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్వహించింది. ఈ మేర అధినేత చంద్రబాబు అటు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే ఈ పొదుపు చర్యలు ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు చర్యలు అమలు చేయాలని చెప్పి పాటిస్తూ ఈ మహానాడు నిర్వహణకి సంబంధించి లక్షలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి నెల్లూరుకి వచ్చే అవకాశం ఉన్నందున దీనివల్ల ఎక్కువ వాహనాలు, వేలాది వాహనాలు కూడా తరలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి ఏంటి అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చించారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ ఇద్దరు కూడా నేతలతో అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ మేర ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే హైబ్రిడ్ విధానంలో ఈ నెల 27, 28 2 రోజులకే మహానాడును పరిమితం చేయాలని చెప్పి నిర్వహించారు. అది కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మహానాడుకి సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ భౌతికంగా అటు పార్టీ అధినేత, అలాగే కార్యనిర్వాహక అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ, అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఈ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసే వేదికలో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఆన్లైన్ పద్ధతిలో ఇతరులు జిల్లా స్థాయిలో నేతలతో ఈ తీర్మానాల గురించి కానీ లేకపోతే ఈ ప్రసంగాలు కానీ ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా అటు మహానాడు ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, అధికార ప్రతినిధులు మాత్రమే హాజరు కానున్నారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు ఈ మహానాడులో పాల్గొనున్నారు. మొత్తం ఇలా 1848 క్లస్టర్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టుకుందో ఈ 1848 క్లస్టర్ల పరిధిలోనూ కూడా ఈ ఆన్లైన్ పద్ధతి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, నేతలు కానీ పాల్గొని ఆ స్క్రీన్ లో మహానాడు వీక్షించేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఈ తీర్మానాలు సహా ఇతర అంశాలు మహానాడులో ఎప్పుడులాగా ఎలా అయితే కొన్ని అంశాల వారీగా తీర్మానాలు ప్రవేశపెడతారో ఆ తీర్మానాల అంశం కానీ లేకపోతే ఇతరత్ర విధానాలన్నీ కూడా హైబ్రిడ్ మోడల్లోనే పాటించాలని చెప్పి కూడా ఈ మేర ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.